బ్రదర్, ఇక్కడ గతంలో పనిచేసినటువంటి విడదల రజని చిలకలూరుపేట నియోజకవర్గానికి ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఏం చేయలేదని చెప్పాలి. ఏం చేయలేదని చెప్పాలంటే ఆమె ఏం చేసింది అనేది రెండు విషయాలు నేను చెప్తా. చిలకలూరుపేటలో బీసీ మహిళకి న్యాయం చేయండి, బీసీలందరికీ న్యాయం చేస్తానని చెప్పి బీసీల్లో కొంతమంది 1% ఉన్నటువంటి ముస్లిమ్స్ మాత్రమే ఆమె పక్కన తిప్పుకొని మిగతా వాళ్ళు ఎవరిని కూడా మాట్లాడించే హక్కు కూడా వాళ్ళు కోల్పోయారు. ఏదైనా కానీ ఆమె సంపద పెంచుకోవడం కోసం చిలకలూరిపేటని ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా దోపిడీ చేసేసింది. అది ఏం మిగలలేదు. పేటలో ఉన్నంతవరకు ఈ వర్గం దోపిడీకి గురవలేదు, ఈ వర్గం బాగుపడింది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అటుపక్క చూసే ఎస్సీలకి దోపిడీ, పైనుంచే డైరెక్ట్ జగన్ నుంచే దోపిడీ. అది ఇక్కడ ఉన్న వర్గాలకి ఇక్కడ లోకల్ దోపిడీ వచ్చేసి రజనమ్మ అంతమించి చేసుకుంటూ వచ్చింది. ఎవరు దోపిడీ ఏ స్థాయిలో దోపిడీ ఆ స్థాయిలో జరిగిపోయింది. ఆఖరికి పశుమర్తి చిలకలూరుపేట టౌన్లో కలిపిన తర్వాత కూడా ఆ ఊరికి నీళ్ళు లేకపోయింది. పైపు లైను దానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో పైపు లైన్ దాకా వచ్చి కూడా పశుమర్తికి నీళ్ళు ఇవ్వలేకపోయారు.